ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయిందని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. ఈ ఎన్నికలు అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు. రిగ్గింగ్లో రౌడీజాలు చేసి అడ్డదారిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మండిపడ్డారు సునీత. ఒక మహిళ మీద గెలవడానికి ఇన్ని చేయాలా అని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఈ గెలుపును అసలు గెలుపనరని, నైతికంగా తానే గెలిచానని సునీత స్పష్టం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిన ఈ రౌడీలు అప్పుడే కౌంటింగ్ కేంద్రంలో ర్యాగింగ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత. ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు. అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు రౌడీ ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఒక మహిళ మీద ఇలా చేయటం, ఇంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది. ఇది మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దీన్ని గెలిపండ్రు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలిపండ్రు. చివరికి నేను చెప్పేది ఏంటంటే, నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చిందే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి, ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు, మగ లేదు. మహిళలకు ఇట్లాగా చేసేది. ఇస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంత కాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు.